అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. ఈ స్క్రీన్ పైన చూస్తున్నటువంటి ఈ పర్సన్ మీరు ఆల్రెడీ సోషల్ మీడియాలో చూసే ఉంటారు, యూట్యూబ్లో చాలా సార్లు చూస్తుంటారు. బోల్డ్ కంటెంట్తో జెనిసిస్ యాస్మిన్ మోహన్ రాజ్ 1990లో పుట్టిన ఈ అమ్మాయిని చిన్నప్పుడు బ్రౌన్ గర్ల్ అని, మిక్స్డ్ బ్రీడ్ అని చెప్పేసి చాలామంది కించపరిచేవాళ్ళంట. తన ఒక భారతీయ సంతతి, ఒక రకంగా చెప్పాలంటే ఇండియన్ ఆమె, కానీ కెనడాలో జీవిస్తూ అక్కడ ర్యాప్ సింగర్గా ఫేమస్ అయింది. కానీ ఆమె ఇప్పుడు చేస్తున్న వికృత చేష్టలు ఈమె నిజంగా భారతీయురాలా అని చెప్పుకునేందుకు సిగ్గుపడేలాగా ఉంది. తను చేసినటువంటి రీసెంట్గా ఒక ర్యాప్ సాంగ్ సంచలనం సృష్టిస్తోంది. ఒక రెండు మతాల్ని ప్రపంచవ్యాప్తంగా, అవి కూడా అతిపెద్ద మతాలని చెప్పవచ్చు, హిందూ మతం, క్రైస్తవ మతాన్ని కించపరుస్తూ, ముఖ్యంగా క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి దాన్ని వాళ్ళు చాలా భక్తితో దాన్ని కొలుచుకునేటువంటి ఒక సిలువని తన ప్రైవేట్ పార్ట్స్లో పెట్టుకుంటూ, అది చెప్పడానికి కొంత ఇబ్బందిగా ఉంది, కానీ మీరు ఆల్రెడీ వీడియో చూస్తుంటారు కాబట్టి మీకు కూడా తెలిసి ఉంటుంది. అలా చేస్తూ ఆ మతాన్ని కించపరిచే ప్రయత్నం చేసింది ఈ జెనిసిస్. తన పేరు కూడా మీరు ఒకసారి గమనించండి, జెనిసిస్ యాస్మిన్ మోహన్ రాజ్. అంటే మూడు మతాలు, హిందూ, ముస్లిం, క్రిస్టియానిటీ, మూడు మతాలు కలిసేటట్టుగా పెట్టుకుంది. చిన్నప్పుడు నన్ను అలా చేశారు కాబట్టి నేను ఇప్పుడు ఇలా చేస్తాను, నన్ను అలా కించపరిచారు కాబట్టి ఈ సమాజంలో నేను ఇలానే బతుకుతాను, ఎవడేం పీకుతాడో చూస్తా అన్నట్టు తన జీవితాన్ని అయితే గడుపుతోంది. ఆ సాంగ్ ఒకసారి మీరు కూడా యూట్యూబ్లో చూడకపోతే చూడండి. ఇక్కడ నేను చూపించడానికి అవకాశం లేదు కాబట్టి దాన్ని చూపించలేకపోతున్నాను. పూర్తిగా దీని గురించి మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. వెరీ గుడ్ మార్నింగ్ కార్తిక్ అన్న. వెరీ గుడ్ మార్నింగ్ పవన్. జెనిసిస్ ఆల్రెడీ ఈ వీడియోకి బిఫోరే మీకు దానికి సంబంధించిన వీడియో మీకు చూపించాను. ఈ అమ్మాయి చేసిన వికృత చేష్టల గురించి ఏం చెప్తారన్న? ఒక మానసిక రోగం. పాపులారిటీ కావాలి, ఆ పాపులారిటీ నిలబెట్టుకోవాలి, నేనే ట్రెండింగ్లో ఉండాలి, అందరూ నా వైపే చూడాలి, అందరూ నా గురించే మాట్లాడుకోవాలి, దానికోసం ఎందాకైనా పోయే తత్వం, ఏమైనా చేసే తత్వం. ఇప్పుడు ఇదే ఆ మానసిక రోగం. ఇప్పుడు నేను చెప్పిన మానసిక రోగం ఈ అమ్మాయికి ఉంది. నిజానికి ఇలాంటి వ్యక్తులని ట్రీట్మెంట్ చేయాలి. వీళ్ళు బయట సమాజంలో వీడియోలు చేయటానికో లేదా మాట్లాడటానికో పనికి రానటువంటి వ్యక్తులు. వీళ్ళు టాలెంట్ ఉన్నా కానీ ఆ టాలెంట్ నీ మానసిక రోగం ఏమన్నది ప్రభావితం ఓవర్కమ్ చేస్తూ ఉంటుంది. ఓవర్కమ్ చేస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరం. ఇలాంటి ట్రీట్మెంట్ కాదు, చాలా సివియర్ ట్రీట్మెంట్ అవసరం. ఇమీడియట్లీ వాళ్ళని అడ్మిట్ చేయాలి. వాళ్ళు బయట సమాజంలో వీడియోలు చేయటానికి పనికి రానటువంటి వ్యక్తులు. ఇలాంటి వ్యక్తులని సమాజం కూడా ప్రస్తుతాన్ని బ్యాన్ చేయాలి. ఎందుకంటే ఆ రోగం మంచిది కాదు, అది మనోభావాలను హట్ చేసేటువంటి రోగం కాబట్టి, ఇతరులని ఇబ్బంది పెట్టేటువంటి రోగం కాబట్టి, సమాజాన్ని తప్పుదోవ పెట్టించే రోగం కాబట్టి ఇలాంటి వాళ్ళని బ్యాన్ చేయాలి. నిజానికి ఆ అమ్మాయి నేను వివక్షను ఎదుర్కొన్నాను అని చెప్తుంది. అవును, ఆ వివక్ష ఆమె ఎదుర్కొన్నా అని చెప్పి ఇలా సమాజాన్ని వివక్షగా గురి చేస్తూ ఉంది. తను ఏ విధంగా మదన పడిందో సమాజం మొత్తాన్ని మదన పడేలా చేస్తూ ఉంది. మరి తనకి అర్థమైన మనోవేదన మరి ప్రపంచానికి ఎందుకు అది పరిచయం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది అంటే ఇది ఒక మానసిక రోగం. అది అసలు ఆమె ఎదుర్కొందా లేదా, ఇప్పుడు ఏదో తప్పించుకోవడం చెప్తుందా, ఇదో పాయింట్ ఉంది. మళ్ళీ సరే ఏది ఆమెనా చేసింది తీవ్రమైనటువంటి నేరం. ఇదే కాదు, ఈ మధ్య ఏదో పుస్తకం అమెజాన్లో కాళీమాత ఉరి వేస్తూ కాళీమా అనేటువంటి పేరుతోటి ఒక బుక్, అది అమెజాన్లో అమ్మబడుతూ ఉంది. మరి అమెజాన్ వాళ్ళకి ఇంగి జ్ఞానం లేదా, వాళ్ళు ఇండియాలో ఈ బుక్ అవైలబుల్గా అసలు ఇండియాలోనే కాదు ఎక్కడ అవైలబుల్గా ఉంచకూడదు. ఎందుకంటే ఒక మతాన్ని కించపరిచి, ఒక దేవుణ్ణి కించపరిచి, కొంతమంది మనోభావాన్ని కించపరిచేటువంటి ఈ పుస్తకం, ఈ రచన ఇది కరెక్ట్ కాదు అనేటువంటి ఇంగి జ్ఞానం లేదా? ఎందుకంటే వందలాది కోట్ల మంది మనోభావాలు సంబంధించినటువంటి విషయం కదా. ఇప్పుడు ఏమో కూడా రెండు మతాలు, ఆ రెండు ప్రధానమైన మతాలు ప్రపంచంలో, వందలాది కోట్ల మంది అభిమానించేటువంటి మతాలు, దేవుళ్ళు, వాళ్ళని కించపరిచేలా. ఇప్పుడు ఆమె నగలు ధరించింది, ఏ కాస్ట్ మీద ధరించింది నగలు? వాళ్ళకి నగలు అనేటువంటిది భారతీయ సాంప్రదాయంలో హిందూ స్త్రీలు సహజంగా ధరిస్తూ ఉంటారు. అలాంటి నగల్ని ఏ రకంగా కించపరిచేటువంటి ప్రయత్నం? అసలు ఆమె యూట్యూబ్ లో చేసే కంటెంట్ మొత్తం బోల్డ్ కంటెంట్. ఇప్పటి వరకు దగ్గర కొన్ని వందల వీడియోస్ చేసింది, అన్ని బోల్డ్ కంటెంటే. దాంతో ఆమెకి ఇంకా తృప్తి చెందట్లేదు. ఆమె ఇంకా ఏదో చేయాలి అనే అత్యుత్సాహం అది కనపడుతుంది ఆమెలో. అంటే మనం దేవుళ్ళని మామూలుగా మన పురాణాల్లో దేవుణ్ణి మనం ఏదో చూపించుకుంటాం, నీలిరంగు చర్మంతో మన దేవుళ్ళని
మన ఇంట్లో ఫోటోలు ఉన్నా కూడా నీలి రంగు చర్మంతోనే మన ఇంట్లో శ్రీకృష్ణుడు దేవుడి నీలి ఫోటోలు రంగులో ఉంటాడు, రాముడు నీలి రంగులో ఉంటాడు. ఇలా మనం అలా కాళీమాత కొలుస్తాం. ముఖ్యంగా కాళీమాత కూడా అదే రంగులో మనకు దర్శనమిస్తూ ఉంటుంది. అలాంటి రంగుని వేసుకొని మూడు మతాల్ని కించపరిచే విధంగా, క్రైస్తవ మతాన్ని ఇంకా కించపరిచే విధంగా తను చేసినటువంటి ఆ వికృత చేష్టలు యూట్యూబ్లో. అయితే ఇక్కడ దరిద్రం ఏంటంటే యూట్యూబ్లో కూడా ఏజ్ రిస్ట్రిక్షన్ పడట్లేదు దానికోసం. అసలు ఇంకేం చేయాలి అంటే యూట్యూబ్ అల్గారిథం ఎలా ఉంటుందో కూడా అర్థం కాని పరిస్థితి ఒక్కొక్కసారి. అంటే సోషల్ మీడియా ఈ ప్లాట్ఫామ్స్ కూడా తమను తాము రివ్యూ చేసుకోవాలి. ఏ కంటెంట్ మనం సమాజాన్ని ప్రభావితం చేస్తున్నాం. ఈ మధ్య కాలంలో అనేక నేరాలు వింటున్నాం కదా, ఆ నేరాలన్నిటికి కారణం సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఇలాంటి నేరపూరిత స్వభావాన్ని ప్రేరేపించేటువంటి విషయాలే. ఇప్పుడు ఇది కూడా అంతే, అడల్ట్ కంటెంట్, అడల్ట్ వైపు జనాన్ని లాగేయటం, జనాన్ని అట్రాక్ట్ చేయటం. ఇలాంటి వాటిని ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది? యూట్యూబ్ అయినా, ఫేస్బుక్ అయినా, ఇన్స్టాగ్రామ్ అయినా ఎందుకు ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు? ఇప్పుడు నిజానికి ఏజ్ రిస్ట్రిక్షన్ పడాలి, తర్వాత లిమిట్ పడాలి, ఖచ్చితంగా ఇవన్నీ లేకుండా ఎందుకు ఎలో చేస్తున్నావు? చాలా మంది ఇప్పుడు మొన్న మధ్య వర్మ రంగోపర్మ ఏదో సినిమా జిఎస్టీ పేరుతో తీసి దాన్ని కూడా యూట్యూబ్ లో రిలీజ్ చేసినటువంటి. అవునవును, ఎందుకంటే సెన్సార్ ఉంటుంది కదా థియేటర్లో, సెన్సార్ కట్లు ఎక్కువైపోతే తను చూపించాల్సిన ఆ దృశ్యాలన్నీ థియేటర్లో చూపించడని చెప్పేసి యూట్యూబ్లో రిలీజ్ చేశాడు. యూట్యూబ్లో ఎందుకు రిలీజ్ చేశాడు? యూట్యూబ్కి అయితే సెన్సార్ కట్స్ లేవు కదా, సో ఏ ఏజ్ వాళ్ళనే చూసేయచ్చు. సో అదే ఇక్కడ కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు అక్కడే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ తమను తాము రివ్యూ చేసుకోవాలి. ఎందుకంటే సమాజానికి ఉపయోగపడినప్పుడు, సమాజానికి దరిద్రాన్ని పరిచయం చేసినప్పుడు, సమాజంలో నేరాలకు కారణమవుతున్నప్పుడు వాళ్ళు ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఈమె ఒక మాట చెప్తుంది కదా, అంటే నన్ను బుల్లింగ్ చేశారు, నా ఇట్లా బ్రౌన్ గర్ల్ అని చెప్పేసి ఇట్లా చేశారని చెప్తుంది. అలా చేసిన వాళ్ళని ఈమె ఏ స్థాయికి వెళ్ళి చూపించాలి? ఇప్పుడు ప్రియాంక చోప్రా ఉంది ఉదాహరణకి, మన భారతీయ యాక్ట్రెస్ ప్రియాంక చోప్రాను కూడా నువ్వు నల్లగా ఉన్నావు అని చెప్పేసి చాలా మంది కించపరిచారు. ఈ రోజున అమెరికాలో, హాలీవుడ్లో ప్రముఖ అంటే మంచి ఫేమస్ సినిమాలలో యాక్ట్ చేస్తుంది. అది తన టాలెంట్ తో చూపించుకోగలిగింది. Yes. ఇప్పుడు నెల్సన్ మండేలా ఉన్నారు, నువ్వు బ్లాకీ అని చెప్పేసి అతను అవమానించారు, కానీ ఆ బ్లాకీలతో తన ఒక ఉద్యమాన్ని నిర్మించి ఇవాళ ప్రపంచానికి ఎంత ఆదర్శ పురుషులాగా నిలబడి ఉన్నాడు అని చరిత్ర మనం చదువుకుంటాం. ప్రౌడ్ నేమ్ గా మార్చుకున్నాడు, అంటే నల్లజాతి సూర్యుడు అని ఒక ట్యాగ్ లాగా మర్చుకున్నాడు దాన్ని. అవును కదా. ఇప్పుడు ఎక్కడైతే నల్లజాతికి అవమానం జరగబడిందో అక్కడి నుంచి అమెరికా ప్రెసిడెంట్ గా ఒబామా ఎలా ఎదిగాడు. కాబట్టి మనం ఈ విషయాలన్నిటి కూడా రివ్యూ చేసుకోగలం. ఇప్పుడు ఏమొక మనోభావం అంటే మరి ప్రజలకి మనోభావం లేదా? మరి వాటిని హత్య చేయొచ్చా? తన ఉద్దేశమే అది హత్య చేయాలని కదా, తన ఉద్దేశం అదే ఉద్దేశంతో చేస్తాడు. ఇది దారుణం. ఇది నాకు మట్టి అంటుంది అందరికీ మట్టి అంటే, నా బురద అంటుంది అందరికీ బురద అంటే, అది ఇలా నాకు గాయం అయింది అందరికి గాయం చేయాలి. ఇది ఖచ్చితంగా ఇది ఒక మానసిక రోగం. నేను చెప్పినట్టు యాక్చువల్లీ మనం ఒక యూట్యూబ్ లో ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తామంటే 1-2 సార్లు అది రీచెక్ అని పడి చెక్ చేసిన తర్వాతే దాంట్లో ఏమైనా అడల్ట్ కంటెంట్ ఉందా, లేదంటే అబ్యూజింగ్ కంటెంట్ ఏమైనా ఉందా, చిన్నపిల్లలు చూడదగిన వీడియోనా కదా, ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ అడుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ మహాతల్లి చేసే వీడియోస్కి ఆ ఏజ్ రిస్ట్రిక్షన్స్ కూడా ఎందుకు పడట్లేదో ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అదే యూట్యూబ్ కూడా ఎక్కువ మందికి కంటెంట్ రీచ్ అయిద్ది అనుకుంటే, తన ప్లాట్ఫామ్ ఎక్కువ మందిలోకి వెళ్ళిద్ది అనుకుంటే కొన్ని విషయాలు వదిలేస్తాడా అనే డౌట్ కూడా ఇక్కడ వ్యక్తం అవుతా ఉంది. ఏదేమైనా అతి దరిద్రమైనటువంటి కంటెంట్ ని అందించే వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా ఇలాంటి వాళ్ళే తెరపైకి ఎందుకు వస్తున్నారు? వీళ్ళ మదర్ ఏదో కెనడియను, ఫాదర్ ఏదో తమిళనాడు, తను ఉంటుంది మాత్రం యుఎస్ అని చెప్పేసి సమాచారం అంతా ఉంది. ఇలాంటి వ్యక్తుల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇందాకేదో కాళీమాతకి ఊరేస్తూ కాళీమా అనేటువంటి బుక్ రాశారు కదా, అట్లాంటి వాళ్ళు కురిశిక్షలు వేయాలి ముందు. ఎందుకంటే ప్రజల మనోభావాల్ని కించపరిచి, ఆ కించపరిచే దాన్ని వ్యాపారంగా మలుచుకొని బాగుపడాలనుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే హిందూ మతాన్ని కించపరిస్తే ఇతర మతాలలో ఆకర్షితులు అవుతారు, లేదా క్రిస్టియన్ మతాన్ని కించపరిచి ఇతర మతాలలో నాకు అట్రాక్ట్ అవుతారు, నేను హీరోగా చిత్రించబడతాను, సమాజం నా గురించి చర్చ పెట్టుకుంటుంది, సమాజంలో నేను పాపులర్ అవుతాను, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ నేను హీరోగా ఉంటాను అనేటువంటి ఒక నైజంతో కావాలని చేసేటువంటి వ్యక్తుల పట్ల సమాజం చాలా చాలా కఠినంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఫైనల్ గా ఇక్కడ అంటే ఇలాంటి కంటెంట్, బోల్డ్ కంటెంట్ ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఇట్లా మతాలని కించపరుచుకుంటూ ఒక సర్టెన్ పీపుల్ ని టార్గెట్ చేసే వాళ్ళు మాత్రం కొంతమంది ఉన్నారు. వాళ్ళని బ్యాన్ చేయగలగటం యూట్యూబ్ చేయాలి. యాక్చువల్ గా యూట్యూబ్ చేయట్లేదు కాబట్టి అది మన సోషల్ రెస్పాన్సిబిలిటీగా మనం తీసుకొని ఇలాంటి కంటెంట్ ని ప్రోత్సహించుకుంటా ఉంటే మాత్రమే మనం చేయగలం. ఇప్పటికే చాలా మంది రిపోర్ట్ కొట్టినట్టు కూడా అవునవును, ఆ ఛానల్ కి రిపోర్ట్ కొట్టారు ఆల్రెడీ, కొంత స్ట్రైక్లు కూడా పడినట్టు తెలుస్తుంది. సరే చూడాలి మరి. రైట్, థ్యాంక్ యూ.